రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం చూశారని, ఆరా మస్తాన్తో వైసీపీ వస్తుందని జగన్ బలవంతంగా చెప్పించారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. రేపు ఫలితాల్లో కూటమి రాకుంటే నేను నా నాలుక కోసుకుంటాను. మరి కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని సవాల్ విసిరాడు. తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్ అన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఇది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం. కూటమి గెలుస్తుంది అనే రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా కమ్మి ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతల రాబట్టుకోవడం కోసం ఇదొక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఉంటే నేను చెప్పేది, ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే. దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి. 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నా. సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను నీరు పేరు సర్వే. వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా. ఎప్పుడు మాట్లాడు. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరా మస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు అడుగు పెట్టానని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పనిచేరు కడతారేమని ఆ డబ్బులు వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా మస్తాన్తో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెడుతుందని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా?